హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పుల్కా, బిర్యానీ, బటర్ నాన్ వీటన్నిటికి కూడా మంచి కాంబినేషన్గా ఈ కర్రీని చెప్పుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని 20 నుంచి 30 వరకు జీడిపప్పుని వేసుకుని కొంచెం హాట్ వాటర్ని వేసుకోవడం వల్ల త్వరగా నానుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసుకోండి. ఇది కొన్నదైనా పర్లా, ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్లేదు. ఇది బాగా కొంచెం కరిగిన తర్వాత ఒక 40 వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత వేరొక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఈ జీడిపప్పు అనేది మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలో. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక 250 గ్రాముల వరకు పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వీటిని చాలా జాగ్రత్తగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా బాగుంటుంది. అలా అని ఎక్కువ కూడా ఫ్రై చేసుకోకూడదండి. తీసి ఫ్రై చేసిన పక్కన పెట్టిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసి మనం బాగా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలను 1 కప్పు వరకు వేసుకుని వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే నెక్స్ట్ ఒక 4-5 కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పును కూడా వాటర్ తీసి ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 1/2 టేబుల్ స్పూను పసుపుని యాడ్ చేసుకుని 5-6 పచ్చిమిర్చిని సన్నగా చీలికల్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో అలానే కాజు పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉంచుకోవడం వల్ల అది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా చూడండి ఈ విధంగా పైకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఆయిల్ పైకి వస్తుంది అంటే మనకి బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు తగినంత సాల్ట్ని అలానే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుని అలానే తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుని ఇవన్నిటిని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ ఆ విధంగా పైకి వచ్చేంత వరకు మగ్గించుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని నిదానంగా అవి ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా గరిటతో తిప్పుకోవాలి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా అంతా కూడా పన్నీరు అలా కాజుకి పట్టేంత వరకు కలిదిప్పుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ను కూడా యాడ్ చేసుకుని పైన మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఆ బటర్ కూడా మనకి నిదానంగా మెల్ట్ అయ్యి కరుగుతూ ఉంటుందండి. మరొకసారి మొత్తం అంతా కూర అంతా కలిదిప్పుకుని ఉంచుకోవాలి. ఫైనల్గా మనం పాల మీద మేగడ్ని ఒకసారి ఇలా చిలుక్కొని పైన వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కొన్న క్రీమ్ అయినా కూడా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో తయారు చేసుకున్న మేగడ్ని పాల మీద మేగడ్ని వేసుకున్నానండి. అలానే బటర్ కూడా కొన్నదైనా పర్లేదు. ఫైనల్లో మనం కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీకి కసూరి మేతి వేయటం వల్ల మరింత ఎన్హాన్స్ అవుతుంది. మనమే చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు. అంత ఈజీగా ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గార్నిష్ కోసం పైన కాస్త కొత్తిమీరని వేసుకుని దించేయడమే. వేరొక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవటమే. గుమగుమలాడే కాజు బటర్ పన్నీర్ మసాలా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరింత మందికి షేర్ చేయటం మర్చిపోకండి.